చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే యా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీరు మరీ సీరియస్గా తీసుకోవద్దండి అని అంతే. తలుపు చెక్కతో తాను ఇట్టంటే ఇసనకరతో నేను ఇట్టంటే నేను వాళ్ళు ఇట్లా అన్నారు మేము ఇట్లా అన్నారు అదే మాట ఆయన కూడా అన్నాడు. ఎవరు బోండా వాళ్ళు 2 ప్రకటించారు మేము 2 ప్రకటిస్తాం వాళ్ళు 2 ప్రకటించారు ఇంకో 4 ప్రకటిస్తారు మాకు ఇబ్బంది ఏంటి. ఇలా మాట్లాడడం వల్లనే ఇదేదో లోపాయి గారి అవగాహన వల్ల జరుగుతుందనే కామెంట్స్ కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే రాజోలు రాజానగరం మీద పెద్ద అభ్యంతరాలు లేని సీట్లు నాకు కానివి నాకు లేనివి ఆ రాజ్యాలు నేను ఎలా ఇస్తానని దుర్యోధనుడు ఊర్లు 5 ఊర్లు ప్రశ్నించినట్టుగా ఈ సీట్లు ఎలాగో వీటి మీద ఏం పెద్ద పేచీ లేదు కాబట్టి నిలబడినట్టు ధిక్కరించినట్టుగా ఉంటుంది నేను వ్యతిరేకించినట్టు వాళ్ళు ఆమోదించినట్టు ఉంటుందని చేస్తున్నారు. ఇదంతా ఒక ఒపీనియన్ ఉంది. అయితే జనసేనలో ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మరీ ఇది మ్యాగ్నిఫై చేయనక్కర్లేదు. చిన్న చిన్న పొరపచ్చాలు సమస్యలు ఉన్నాయి వాటి మీద ఆయన స్పందించారు అంతవరకే. ఆ స్పందన అంతవరకే. అంతకు మించి దాన్ని ఇదేదో అయిపోతుంది అక్కడికి తీసుకురాకూడదని. కానీ ఒక్క బీజేపీ ఆ యాంగిల్ మటుకు దీంట్లో కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఇంకో 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని బీజేపీ మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు ఢిల్లీ నుంచి. వీళ్ళు ఢిల్లీ వెళ్తారని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ ఉండి ఈ మాటలు అనిపిస్తుంటే ఒకవేళ తెలుగుదేశం విడగొట్టుకొని మా దగ్గరికి రమ్మని బీజేపీ చెప్తుంది అనుకుంటే ఢిల్లీ వెళ్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కదా అదొక డైమెన్షన్ ఉంది. కానీ మోస్ట్లీ పవన్ కళ్యాణ్ మొగ్గు తెలుగుదేశంతోనే ఉంది. బీజేపీకి అంత బలం కూడా ఇక్కడ లేదు కాబట్టి బీజేపీలో కూడా 2 నడుస్తున్నాయి. ఆ రాజ్యసభ వర్సెస్ రాష్ట్ర రాజకీయాలు ఒక ముక్కలో చెప్పాలంటే 2026 వరకు 10-12 రాజ్యసభ స్థానాలు కలిగి ఉండే వైసీపీని కాపాడుకోవడమా సంబంధాలు లేదంటే ముందు అసెంబ్లీ చూసుకొని తర్వాత మళ్ళీ నడిపించటమా అని దాని మీద ఒక ఐడియాకు రేపు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు కదా. అవును. సో ఈ రకరకాల ఇంటరాక్షన్స్ తర్వాత 2 రోజుల్లో వాళ్ళు బయటపడిపోతారు. మొగ్గుతారా లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారా 3 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళు. అవును. అంతకుముందు 3 ఆప్షన్స్ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. 3 ఆప్షన్స్ ఏంటి బీజేపీ ఒంటరిగా వెళ్ళటం బీజేపీ జనసేన వెళ్ళటం లేదా టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరడం. ఈ 3ఇంట్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అన్నది బీజేపీ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా ఫైనల్గా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కానీ అది తేలాక పవన్ ఇంకొంచెం క్లియర్గా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో తెలుగుదేశానికి మరీ లోబడిపోయినట్టు కనబడకూడదు మన వ్యక్తిత్వం కాపాడుకుంటున్నాననే భావం మా వాళ్ళకి కలగాలి. లేకపోతే జోగా లేఖ రాశాడు కదా ఇంకేముంది ఇందులో పవన్ అనలేదు కానీ ఆయన అన్న మాటలు పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తాయి కదా. కాబట్టి ఈ సెక్షన్ ముందు మరీ మనం లోబడిపోయినట్టు కనబడకూడదు. అదే సమయంలో తెలుగుదేశం జనసేన కలవకపోతే జగన్ను ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. ఈ 2 దాదాపు ఆయన దృష్టిలో ఉండే ఇవన్నీ చేస్తున్నారు. నాగబాబు ట్వీట్ కూడా మరీ ఏమైనా దూరం వెళ్ళలేదు కదా. చర్యకు చర్య వాళ్ళ ప్రకటన ప్రతిచర్య మా ప్రకటన దానికి చెల్లు మళ్ళీ మా సంబంధాలు ఇది ప్రస్తావించుకోవడం అన్నది ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కదండి. ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పడాలి. వాళ్ళు 2 ప్రకటించారు అయిపోయింది. చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే అది హెచ్చరించడమా మళ్ళీ రంగంలోకి మెగా బ్రదర్ దిగడాన్ని ఎలా చూడాలి? అదే కదా ఆపాలి కదా. ఇప్పుడు రాజకీయం అదే కదా. అన్ని చెప్పి ఏదేమైనా కానీ పొత్తు తప్పదని పవన్ కళ్యాణ్ నిన్న అదే సమావేశంలో చెప్పినప్పుడు దానికి ఏం లేదు కదా. కాబట్టి ఇక్కడ నేను అడిగినట్టు ఉంటుంది.